హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దేవీ నవరాత్రుల్లో 5వ రోజు అమ్మవారికి పెట్టే నైవేద్యం రవ్వ కేసరి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని, ఒక కప్పు నెయ్యి వేసుకొని, జీడిపప్పు, కిస్మిస్, బాదం పప్పు వేయించుకొని, వీటిని లైట్ గోల్డెన్ షేడ్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వీటిని బాగా ఫ్రై చేసుకొని, ఇలా వేగిన వీటిని తీసుకొని ఒక బౌల్లోకి కానీ గిన్నెలోకి కానీ పెట్టేసుకుందాము. మరి ఎక్కువ మంట పెట్టేస్తే మాడిపోతాయి. సో ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లో నెయ్యి ఉంది కదా, ఈ నేతిలోనే మనం ఏ కప్తో అయితే నెయ్యి తీసుకున్నామో అదే కప్తో ఒక కప్పు రవ్వ తీసుకొని రవ్వని ఈ నేతిలో వేసేసుకొని ఈ రవ్వని ఒక 5-10 నిమిషాలు బాగా వేయించుకున్నాము. ఇలా వేయించుకోవటం వల్ల రవ్వ అనేది మనకి బాగా వేగుతుంది. కేసరికి కూడా మంచి టేస్ట్ వస్తుంది. ఇది వేగుతూ ఉంటుంది. ఈలోపు ఇంకో ప్యాన్ పెట్టుకొని వేరొక బర్నర్ మీద ఏ కప్తో అయితే మనము రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ పోసుకొని ఈ వాటర్ని కూడా బాగా మరిగించుకుందాము. ఇది ఒక లో ఫ్లేమ్లో ఒక 5-10 నిమిషాలు ఈ రవ్వ అనేది వేగి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మనం వేయించుకుందాము. ఈలోపు వాటర్ కూడా కాగిపోయినాయి. ఇప్పుడు వేగిన ఈ రవ్వలో కొద్దిగా అయినా వేసుకోవచ్చండి. ఇక్కడ వీడియో తీయటానికి ఎవరూ లేరు కాబట్టి నేనే పోసుకుంటూ తీస్తున్నాను. మనకి 2 సార్లుగా పోసుకోవచ్చు అనమాట ఈ వాటరు. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకుందాము. మీకు ఇష్టమైతే వేసుకొని, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఫుడ్ కలర్ అనేది ఆప్షన్ మాత్రమే. మంచి కలర్ ఉంటుందని చెప్పేసి నేను కలర్ వేశాను. ఇప్పుడు కలర్ వేసుకున్న తర్వాత ఫుడ్ కలర్ కొద్దిగా ఒక లిటిల్ బిట్ కొంచెం ఒక ఇంచు వేసుకుంటే ఒక పించ్ అంటారు కదా, అలా వేసుకొని 2 లేదా 3 ఇలాచీలు దంచి వేసుకొని ఒక కప్పు రవ్వకి 1.5 కప్పుల షుగర్ అయితే పడుతుంది. తీపి ఎక్కువ తినేవాళ్ళు 1-2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రవ్వలో ఈ షుగర్ అంతా కూడా బాగా కలిసి మెల్ట్ అయ్యేదాకా మనం బాగా కలిపేసుకుందాము. సో ఇదంతా కూడా కరిగి షుగర్ అంతా కరిగి రవ్వ అంతా దగ్గరికి వచ్చేదాకా కలిపేసుకొని చూడండి. టేస్ట్ అయినా కలర్ అయినా కూడా చాలా బాగుంది. టెక్చర్ అయినా కానీ టేస్ట్ అయితే ఆసమ్గా వచ్చిందండి. సో ఇదంతా కూడా ఇంకొక 2-3 నిమిషాలు ఉడికించుకున్నాక దగ్గరకు బుడగలుగా వస్తుంది కదా, ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. లేదంటే ఇంకొక 5-10 నిమిషాలు ఉంచుకుంటే చల్లారేతలకి కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనంతా కూడా మరొకసారి కలిపేసుకొని దీన్ని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, జీడిపప్పు, బాదం, కిస్మిస్ని పైన గార్నిష్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే రవ్వ కేసరి రెడీ.